నమస్కారం సామాన్యుడి టీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు వైసీపీ రాష్ట్ర అభివృద్ధి జరగకుండా అవరోధాలు సృష్టించేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు శనివారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు ప్రజలను భయభ్రాంతులకి గురిచేసిందని తెలిపారు గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు కల్తీ మద్యం పేరిట వైసీపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు గత ప్రభుత్వం మద్యం కుంభకోణాల్లో వాస్తవాలు బయటపడుతున్నాయని చెప్పారు టీడీపీ ప్రభుత్వం కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపుతుందని అన్నారు కల్తీ మద్యం కేసులో టీడీపీ పార్టీ వ్యక్తులు ఉన్నా వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు వైసీపీ అధికారంలోకి వస్తామని కలలు కంటూ అధికారుల మనోధైర్యం దెబ్బతీసేలాగా వైసీపీ ప్రవర్తిస్తుందని చట్టపరంగా పనిచేసే అధికారులకు అండగా ప్రభుత్వం ఉంటుందని చెప్పారు సిట్ త్వరలో కల్తీ మద్యంపై వాస్తవాలు బహిర్గతం చేస్తుందని తెలిపారు ముఖ్య పాత్రధారి జనార్దన్ రావు ఏదైతే చెప్పాడో మేము 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము గత ప్రభుత్వంలో కూడా కొంతమంది వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఏప్రిల్లో మేము ప్రారంభించామని చెప్పింది ఏదైతే చెప్పాడో దానికి కోరిలేట్గా ఏప్రిల్లోనే ఆ ములకల చెరువులో ఒక ల్యాండ్ను లీజ్ అగ్రిమెంట్ ద్వారా తీసుకుని జూన్ జూలైలో ఈ మద్యం కల్తీ మద్యాన్ని ప్రజల్లోకి లేకపోతే తీసుకొస్తానికి ప్రయత్నం చేసినట్టు ఆధారాలు కనపడతా ఉన్నాయి ఏదేమైనా కూడా దీని మీద ఉక్కుపాదంతో చర్యలు తీసుకోవటానికి ఎవరున్నా కూడా దీని వెనక వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకుంటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి మనం చేస్తామని నేను ఎక్కడ కూడా ఆఖరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం మీలాగా తప్పులు చేసినా బూతులు మాట్లాడినా వెనకాల నుంచి భేష్ అని చెప్పేసి ప్రోత్సాహాన్ని మేము ఈ పార్టీ నాయకత్వం కానీ పార్టీ కానీ అందించలేదని చెప్పేసి మనం చేస్తున్నాను ఏ రోజైతే సమాచారం వచ్చిందో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీంతో సంబంధాలు ఉన్నాయని వెంటనే సస్పెండ్ చేశాం సస్పెండ్ చేయడమే కాకుండా ఉన్నత అధికారులతో ఒక సిట్ ఏర్పాటు చేసి దీని వెనకాల ఎవరెవరున్నారో మరి బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తప్పకుండా వెలికి తీస్తాం ఎవరున్నా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తామని ఈరోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే మీలాగా బార్కోడ్లు హోలోగ్రామ్లు అన్నీ రద్దు చేసేసి మీ ఇష్టం వచ్చిన మద్యాన్ని ప్రజలకు అందించే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నట్టయితే క్యూఆర్ కోడ్ ఏదైతే ఎక్సైజ్ సురక్ష యాప్ ఏదైతే ఉందో అది మేము ప్రవేశపెట్టే వాళ్ళం కాదని చెప్పేసి మనం చేస్తాను కల్తీ మద్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ యాప్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ యాప్ను తయారు చేసి ఇప్పటి వరకు కూడా 1,70,000 యాప్ ద్వారా మరి ప్రజలు దీంట్లోకి వచ్చారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఏ ఒక్క కేసులో కూడా ఇది నకిలీ మద్యం అని చెప్పేసి తేలదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే హాలోగ్రామ్ ఉందో దాంట్లో బ్యాచ్ నెంబర్ కానివ్వండి ఎక్కడ తయారైంది ఎక్కడ ఏ డీలర్కి ఏ షాప్కి అమ్మామో అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయని చెప్పేసి మనం చేస్తాను దాన్ని కూడా తప్పుదారి పట్టిస్తానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ హోలోగ్రామ్లో ఏదైతే బ్యాచ్ నెంబర్ ఉందో లేకపోతే ఎవరైతే విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్ ఆర్టీసీ కాలనీ రామాలయం ఏరియాలో ప్రజా సమస్యలపై పర్యటన మరియు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని 2014లో సీఎం చంద్రబాబు ప్రారంభించారని ప్రధాని ఏ నిబంధనలైతే పెట్టారో అవే స్వచ్ఛాంధ్రలో ఉన్నాయని చెప్పారు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఉంటుందని ప్రతి నెల ఒక థీమ్ తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు కాలుష్య నివారణ సోలార్ గ్రీన్ ఎనర్జీ సూర్య ఘర్ వంటి వాటిపై అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు ఎస్సీ ఎస్టీలకు పూర్తి స్థాయిలో సబ్సిడీ అందిస్తున్నామని డ్రైనేజ్ వాటర్ ని కాల్వలోకి మళ్లించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు 2014 నుంచి 2019 వరకు అనేక స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు కానీ 2019 నుంచి 2024 మధ్య స్వచ్ఛాంధ్రను పక్కన పెట్టారని అన్నారు మళ్లీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ స్వచ్ఛాంధ్రను పట్టాలెక్కించిందని తెలిపారు ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఈ యొక్క 13వ డివిజన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవనీయ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు కార్పొరేటర్ గారు మరియు వారి యొక్క ప్రజాప్రతినిధులు అధికారులందరూ ప్రారంభించారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు
2014-19లోనే ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. భారత ప్రధాని స్వచ్ఛ భారత్ని తీసుకొస్తే ఆ స్వచ్ఛ భారత్కు అనుగుణంగా ఏ ప్రిన్సిపల్స్ అయితే ప్రధానమంత్రి గారు పెట్టారో ఆ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర తీసుకొచ్చారు. ఈ స్వచ్ఛాంధ్రలో అనేక కార్యక్రమాలు చేస్తూ అయితే మన రాష్ట్రంలో ప్రతి నెల 3వ శనివారం ప్రజలకు అవేర్నెస్ కలిగించాలని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ కార్యక్రమంలో గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నుంచి పాల్గొంటున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ ఫస్ట్ మీటింగ్ మచిలీపట్నంలో కండక్ట్ చేశారు. ప్రతి నెల క్రమం తప్పకుండా 3వ శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క థీమ్. ఈ నెలలో అయితే క్లీన్ ఎయిర్ అంటే ప్రతి సంవత్సరం ఈ యొక్క గాలిలో ఏర్పడే అనేక పరిమాణాల వల్ల సుమారుగా 70 నుంచి 80 లక్షల మంది చనిపోతున్నారు ఊపిరితిత్తు వ్యాధులు వచ్చి. అందుకని యాక్చువల్గా ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి. నిజమైన స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే ప్రజల అవేర్నెస్ కావాలి. డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే ఈరోజు జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, రష్యా కావచ్చు, అక్కడ ప్రజల అవేర్నెస్ ఎక్కువ. అందువల్ల ప్రజల అవేర్నెస్ కలిగించాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా టేకప్ చేశారు. ఆ నేపథ్యంలో ఈ యొక్క నెలలో క్లీన్ ఎయిర్ అంటే కాలుష్యం లేకుండా ఎయిర్ ఉంటే అనేక జబ్బులు తగ్గుతాయి. అది చేయాలంటే మనం చెట్లు పెంచాలి. పరిశ్రమల నుంచి వచ్చే యొక్క ఏదైతే కాలుష్యం ఉందో దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించాలి. తక్కువ డిస్టెన్స్ ఉంటే సైకిళ్ళల్లో నడిచిపోయేటట్టుగా. అదేవిధంగా గ్రీన్ ఎనర్జీకి ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. సోలారు, విండ్ ఎనర్జీ, సిఎన్జి ఇలాంటి అనేక కార్యక్రమాలను మనం ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఈ యొక్క క్లీన్ ఎయిర్ వస్తుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ప్రధానమంత్రి సూర్య గారు అనే దాన్ని ఎక్కువగా ప్రోత్సహించి ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్. ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ ఓ చారిత్రాత్మకమైన పెట్టుబడి. కానీ గూగుల్ రావటం చూసి వైసీపీ వారు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. డేటా సెంటర్ కి అనుబంధంగా పవర్, వాటర్, ఫుడ్ ఇలా చాలా ఇండస్ట్రీలు వస్తాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వస్థతలో ఏపీకి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సూర్య భగవానుని పరిసరాల్లో స్వచ్ఛత కార్యక్రమం చేశాం. 25 లక్షల మొక్కలు నాటాం. సైకిల్ ట్రాక్లు నగరంలో ఏర్పాటు చేస్తాం. సైకిల్ ఫర్ సండే, సైకిల్ రూట్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. గూగుల్ ఓ చారిత్రాత్మకమైన పెట్టుబడి, నా భూతో నా భవిష్యత్తుగా అభివర్ణించారు. సెంటర్ ఏదైతే మన గూగుల్ విశాఖపట్నంలో పెడుతుందో నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్గా గూగుల్ తన తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రపంచంలో ఎక్కడ చేస్తుందో అన్నిటికంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంలో చేసింది. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, అభినందిస్తున్నారు. దానికి ప్రత్యేకంగా లోకేష్ అన్న గారు చాలా కృషి చేసి కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో తీసుకొని వచ్చారు. అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ యొక్క ఉత్సాహంలో, ఆ పండుగ వాతావరణంలో ఉంటే దాన్ని ఏం చేయాలో జీర్ణించుకోలేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని కూడా ఈరోజు విమర్శించే పరిస్థితికి వచ్చారనంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా. అయితే వాళ్ళు ఎంతవరకు ఈ గూగుల్ మీద వాళ్ళు విమర్శన చేస్తే వాళ్ళ అవివేకం, అజ్ఞానం అనేది ప్రజలకు ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ రకంగానే మాట్లాడనివ్వండి. ప్రజలు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు, మనం అసలు ఎందుకు ఓడించాం వాళ్ళకి అనేది ఎవరైనా మర్చిపోతే ఈ గూగుల్ మీద చేసిన విమర్శలకి వాళ్ళకు కూడా అనిపిస్తున్నా దీనికోసమే మనం ఓడించాము, ఇంత అజ్ఞానంతో ఉన్నారు కాబట్టి మనం ఓడించామని ఆ వైసీపీ తాలూకా ఆ యొక్క బ్రాండ్ ఏదైతే ఉందో అది ప్రజలందరికీ కూడా. మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలు ఆడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. కొల్లు రవీంద్ర స్వార్థం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చిరు వ్యాపారుల్ని రోడ్డును పడేశారంటూ ధ్వజమెత్తారు. కొల్లు రవీంద్ర కాంప్లెక్స్ కోసం అన్యాయంగా స్థానికులకి నోటీసులు ఇస్తున్నారని అన్నారు. కొల్లు రవీంద్ర బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చేశారు. కొల్లు రవీంద్ర కట్టే నిర్మాణాలకి మున్సిపల్ ప్లాన్ లేదు. మున్సిపల్ ప్లాన్ లేకుండా నిర్మాణాలు చేపడుతూ ఉంటే అధికారులు ఏమయ్యారు? సామాన్యులు ఇల్లు కట్టుకుంటే మాత్రం అధికారులు ఆపేస్తున్నారు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే టీడీపీ నేతలు 50,000 వసూలు చేస్తున్నారు అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. ఎంత దారుణం అంటే ఊరు బాగు చేస్తానని చెప్తున్నావు కదా, సొల్లు కబుర్లు, వడ్డీ కోట్లు పీకావు, పేదవాళ్ళని బజారుని పడేసావు, వాళ్ళ బతుకుల్ని ఏం చేసావని అడుగుతున్నా.
ఆ బడ్డీ కొట్లు పీకిన చోట ఏం చేసావు? మీ వార్డు ఇన్ఛార్జీలు చిల్లర తీసుకుని మళ్ళీ అది బడ్డీలు మళ్ళీ వేయించారు. బందరంతా అదే కదా తంతు జరిగింది. మా రామానాయుడుపేట సెంటర్లో జ్యూస్ షాప్ ఉంది. 3 లక్షల రూపాయలు తీసుకుని పక్కాగా మొన్నకన్నా సైజు పెరిగి పక్కా కాంక్రీట్తో కట్టేశారు. తీయటం ఏంటి అంటే మీ వాళ్ళకి ఆదాయం కోసం బడ్డీ కొట్లు కొడతావు. నువ్వు మాత్రం మీ ఇన్ఛార్జీలకు డబ్బులు ఇవ్వవు, ఎవరికి డబ్బులు ఇవ్వవు, ప్లాన్ లేకుండా కట్టేస్తావు. ఇప్పుడు ఈ రోడ్డు వైడనింగ్ కథ ఏంటి అంటే ఎక్కడిది రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్డు బెల్లంకట్ల సందు లోపలికి వచ్చాం. లోపలికి వస్తే మంత్రి గారి స్థలం ఏదయ్యా? ఈ కార్నరా ఎక్కడ ఉందో లేదా? ఇక్కడ ఏం మూల? కే రవి. ఇది కుల రవీంద్ర గారి స్థలం. ఇక్కడ ఓ 20-30 కోట్లతో కాంప్లెక్స్ కడుతున్నారని చెప్తున్నారు మార్కెట్లో, నాకు తెలియదు. ఆ డీజిల్ అమ్మే అతను వచ్చి రోజు కూలి డబ్బులు 2.5 లక్షలు ఎంత కడుతున్నాడు కూలీలకి అని చెప్తున్నారు. మెగా వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు, సిమెంట్ అక్కడి నుంచి వస్తుందని చెప్తున్నారు, కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్లోంచి. సరే ఏదో సత్యం ఎవడు అలవాట్లు ఆడి ఇది ఈ కాంప్లెక్స్కి ఇంతవరకు ప్లాన్ లేదు. ప్లాన్ రావాలంటే రోడ్డు వైడనింగ్ చేయాలి. అటు ఇటు ఇదేమో సామాస్ కొట్టు సందు. ఇది కే రవి, ఇదేమో బెల్లంకొట్ల సందు, ఇది సామాస్ సందు. ఈ కార్నర్ ఇది. ఈ తిప్పలేంటి అంటే రోడ్డు వైడనింగ్ బందరోళ్ళకి ఆయన కాంప్లెక్స్ కట్టుకుంటున్నాడు. కాంప్లెక్స్కి ప్లాన్ కావాలి. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు ఆందోళనకి దిగారు. చీట్లు పేరుతో 2 కోట్లకు పైగా కుచ్చిటోపి పెట్టిన మహిళపై ఏటి అగ్రహారం 13 లైన్కి చెందిన బాధితులు శనివారం ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నర్సమ్మ, అన్నపూర్ణ, నాని, సాయి అనే 4 చీటిపాట నిర్వహిస్తూ నమ్మకంగా మోసం చేశారని ఆరోపించారు. బాధితులతో నగరంపాలెం పోలీస్ స్టేషన్ నిండిపోయింది. గుంటూరు నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దుతామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్రబాబు తెలిపారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు కాంపౌండ్ వద్ద గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా క్లీన్ ఎయిర్ అంశంపై నిర్వహించిన ర్యాలీని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లీన్ ఎయిర్ అంశంపై రూపొందించిన ప్లకార్డుల్ని ప్రదర్శిస్తూ నగర పౌరులు, స్వచ్ఛాంధ్ర సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు, ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ర్యాలీ నగరంపాలెం హిందూ కళాశాల సెంటర్ మీదుగా శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ప్రాంగణం వరకు నిర్వహించారు. అనంతరం విజ్ఞాన మందిరం ప్రాంగణంలో మొక్కలు నాటి స్వచ్ఛ ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ అందరి సహకారంతో రానున్న కాలంలో గుంటూరు నగరాన్ని రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ నగరంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. పచ్చదనం ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి, డిఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ చక్రవర్తి, టీడీసీ సీతారామిరెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ సువర్ణబాబు, నగర అదనపు కమిషనర్ చల్ల ఓబులేసు, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, డిప్యూటీ కమిషనర్లు శ్రీనివాసు, వెంకట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర వైపు అడుగులు వేయాలి. ఇది 2047 కల్లా కంప్లీట్గా ఇది స్వచ్ఛాంధ్రగా దీన్ని మలుచుకోవాలి, స్వర్ణాంధ్రగా దీన్ని మర్చుకోవాలి అనే ఒక సత్సంకల్పంతో ప్రతి నెల కూడా 3వ శనివారం రోజున ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్ని విస్తృతంగా చేపట్టి ప్రజల్లో మనకున్న పరిసర ప్రాంతాల యొక్క క్లీన్లీనెస్ మీద అవగాహన కల్పించే ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది. తదనుగుణంగానే ప్రతి 3వ శనివారం కూడా ఏదో ఒక థీమ్తో
ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఇటు కమిషనర్ అండ్ అటు కలెక్టరేట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరిగింది. ప్రజల్లో చాలా మంచి అవగాహన, అదేవిధంగా స్ఫూర్తి నింపడమే దీంట్లో యొక్క ముఖ్య లక్ష్యము. అయితే ఈ వారం తీసుకున్న థీమ్ వచ్చి క్లీన్ ఎయిర్ అని ఒక థీమ్ని తీసుకోవడం జరిగింది. అంటే మన పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలిని పీల్చడం మన యొక్క హక్కు, దానికోసం చేయాల్సిన పనులు కార్యక్రమాల మీద ఒక అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకి క్లీన్ ఎయిర్కి కావాల్సిన ప్రధానమైన అంశం మొక్కలు నాటడం. కాబట్టి ఇక్కడ మన కలెక్టరేట్ దగ్గర నుంచి ఈ ర్యాలీని మొదలు పెట్టుకొని విజ్ఞాన మందిరం దాకా ర్యాలీగా వెళ్ళి అక్కడ మొక్కలు నాటి ఒక ఓత తీసుకోవడంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాల్ని చేపట్టాలి. ఇప్పటికే చాలా మొక్కలు నాటడం జరిగింది. అయితే ఇంకా కూడా దీని ఆవశ్యకత ఉంది కాబట్టి మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కడైనా ఒక 40-50 సంవత్సరాలు దాటిన చెట్లని తీయాల్సి వస్తున్న పరిస్థితుల్లో గౌరవ కమిషనర్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు సమక్షంలో ఉన్నారు కాబట్టి వారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. 40 నుంచి 50 సంవత్సరాలు దాటిన ఏ మొక్కనైనా తీయాల్సి వచ్చినప్పుడు దాన్ని కట్ చేయకుండా రీలోకేట్ చేసే ఆప్షన్ని పెట్టుకొని వాటిని ఇంకొక స్థానానికి తీసుకెళ్ళాలి తప్ప వాటిని నిర్దాక్షిణ్యంగా కట్ చేయకూడదు. ఎందుకంటే వాటి తీస్తూ వాటి ప్లేస్లో 10 మొక్కలు నాటినప్పటికీ అది మళ్ళీ 30 సంవత్సరాలకు ఒక వృక్షంలాగా మారాలి అంటే 40 నుంచి 50 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మళ్ళీ ఆ చెట్టు మనకి ఇచ్చే నీడని కానివ్వండి, ఆ గాలిని కానివ్వండి మనం అంత త్వరగా మనం పొందలేం. కాబట్టి అట్లీస్ట్ కొన్ని 10 సంవత్సరాలు దాటిన మొక్కలకు మాత్రం ఈ ఒకటి అవలంబించాలి అని చెప్పి నేను వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కంప్లీట్ గుంటూరు పచ్చని నియోజకవర్గంగా మారే ప్రయత్నం కూడా మేము నిత్యం చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ కమిషనర్ గారి సమక్షంలో మరొక విజ్ఞప్తి ఏంటంటే మిర్చియాడ్ సమీపంలో అనేక తొడాలు ఓల్చే ఈ బడ్డీల్లాగా ఏర్పాటు చేసుకొని ఉన్నాయి. వాళ్ళు వాటినన్నీ ఒల్చేసి ముఖ్యంగా సమ్మర్లో వీటిని గమనిస్తూ ఉంటాం. వాటన్నిటిని కూడా అక్కడికక్కడే కాల్చేయడం జరుగుతూ ఉంది. వాటి వల్ల కూడా ఒక కోర్ లాగా చాలా కిలోమీటర్స్ ఎయిర్ అంతా కూడా విస్తృతంగా వ్యాపించి ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ 2 అంశాల మీద దృష్టి పెట్టి వీటికి సత్వరమే పరిష్కారం కావాలి అని కోరుకుంటూ మేమందరం కూడా ఈ యొక్క స్వచ్ఛ గుంటూరు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్యం పొంది ప్రజలకి మంచి అవగాహన కల్పిస్తూనే మేము వాటి సూత్రాలన్నీ పాటిస్తూ ముందుకు వెళ్తామని సందర్భంగా చెప్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మనందరికీ కూడా తెలుసు, ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జనవరి 2025 నుంచి ప్రతి నెల ఒక్కొక్క థీమ్తో పాటు జరుపుకుంటున్నాము. ఇప్పుడే ప్రజల మధ్యలో ఎక్కువ అవగాహన వచ్చి ఉన్నాయి. రీసెంట్గా కూడా స్టేట్ లెవెల్ అవార్డ్స్ కూడా అందరికి ఇవ్వడం కూడా జరిగింది. ఆ క్రమంలో ఈ అక్టోబర్ నెల 3వ శనివారం ఈరోజు థీమ్ క్లీన్ ఎయిర్ అన్న థీమ్తో ఈరోజు జిల్లా వ్యాప్తంగా వివిధ అన్ని మండల్స్లో, అన్ని మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్స్లో వివిధ కార్యక్రమం జరుపుకుంటున్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్ పరిధిలో ఇక్కడ కలెక్టరేట్ నుంచి ఒక పెద్ద మాస్ ర్యాలీ అనేది క్లీన్ ఎయిర్ పైన ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాము. ఈ క్లీన్ ఎయిర్ అనే ఈ థీమ్ మన గుంటూరు జిల్లాకు ఎక్కువ అంటే ఈ థీమ్ చాలా మనకు రిలవెంట్గా ఉంటుంది. ఎందుకంటే మన గుంటూరు జిల్లా ఎయిర్ పొల్యూషన్లో కొద్దిగా మనము ప్రాబ్లం ఉంది. సో ఎయిర్ పొల్యూషన్ని తగ్గించి క్లీన్ ఎయిర్ని మన జిల్లాలో మనం తీసుకురావడానికి మనం ఎక్కువ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా మీరు ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని మీరు వాడండి. అదేవిధంగా బైక్ ఫ్రీ, కార్ ఫ్రీ డేగా ఏదో ఒక రోజు, వారానికి ఒక రోజైనా ఎక్కువ సైకిల్స్ వాడడానికి ప్రోత్సాహం చేస్తున్నాము. అదేవిధంగా మన గుంటూరు జిల్లాలో పచ్చదనం కూడా 7% ఉంది. దాన్ని కూడా పెంచడానికి ఒక మంచి యాక్షన్ ప్లాన్ అందరు డిపార్ట్మెంట్స్తో తయారు చేసి ఉన్నాము. సో మనం ఏదైతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి చేస్తున్నామో వాటి అన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా అదేవిధంగా మీడియా అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుతూ మన గుంటూరు బృందావన్ గార్డెన్స్ క్యాపిటల్ హోటల్ ఏర్పాటు చేసిన విభవజ్ర జ్యువెలరీ ఎగ్జిబిషన్ ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ లో ల్యాబ్ గ్రోన్ డైమండ్ అండ్ సిల్వర్ జెమ్ స్టోన్స్ జ్యువెలరీ నగలు మహిళల్ని ఆకట్టుకునేలా ఉన్నాయని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఉంటుందని వివరించారు. గుంటూరు మహిళలు ఈ ఎగ్జిబిషన్ ని సద్వినియోగం చేసుకుని దీపావళి రోజున అందరూ మెరవాలని ఆకాంక్షించారు. ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు శిరీషకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
నమస్కారం అండి. విభా వజ్ర అని మన క్యాపిటల్ హోటల్లో ఎగ్జిబిషన్ని ప్రారంభించుకున్నాము. శిరీష గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్తో చేయబడిన వినూత్న ఆభరణాలన్నీ, కాంటెంపరీ స్టైల్స్, చాలా మంచి కలెక్షన్తో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకున్నారు. మన గుంటూరులో త్వరలోనే ఒక షోరూమ్ని ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు శిరీష గారు. అయితే దానికి ముందుగా ఒక 3 days పాటు ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఆవిడ యునీక్ కలెక్షన్స్ అన్నీ కూడా పరిచయం చేయాలి అని అనుకున్నారు. దానికి ఆ సందర్భంగా ఈరోజు నన్ను ఆహ్వానించడం జరిగింది. చాలా బాగున్నాయి. అయితే ఈరోజు మనం డైమండ్స్లో చూసుకుంటే ఎక్కడా కూడా ఒరిజినల్ డైమండ్స్కి తక్కువ కాకుండా ఈరోజు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేవి మనకి మార్కెట్లో చాలా బాగా వస్తున్నాయి. దాని డిజైన్స్ చాలా బాగా వస్తున్నాయి. మరి అది పర్చేజ్ ప్రైస్ చూసుకునేటప్పటికి ఒరిజినల్ డైమండ్స్కి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి దాదాపుగా 10% హ్యూజ్ రేట్స్ మనకి డిఫరెన్సియేషన్ అనేది కనపడతా ఉంది. మరి అందరూ కూడా దానికి ఎఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో ఏమాత్రం వాటి క్వాలిటీ కానివ్వండి, ఆ లుక్ పరంగా కానివ్వండి, వాటి ప్రీషియస్నెస్ పరంగా కానివ్వండి డిఫరెన్స్ లేని క్రమంలో ఆడవాళ్ళందరూ కూడా వీటికి చాలా ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. విశేష ఆదరణ కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ మనకి సింపుల్ జ్యువెలరీ 1 gram జ్యువెలరీతో స్టార్ట్ చేసుకొని హెవీ కలెక్షన్ దాకా కూడా మనకి శిరీష గారు ఇక్కడ అన్ని ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో మన గుంటూరు మహిళలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ దివాళీ అందరూ మెరవాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలి. శిరీష గారు లాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఒక ఉమెన్గా, ఒక ఎంటర్ప్రైనర్గా ఎదగాలి అని అనుకుంటున్నారు. స్వశక్తితో ఇలాంటివి ఏర్పాటు చేసుకొని తను ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు మన మహిళామణులందరూ కూడా ఆవిడకి బ్లెస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి గుంటూరు వెస్ట్ అండ్ ఈస్ట్ అండ్ మొత్తం ఉమెన్ అంతా కూడా ఆవిడని సపోర్ట్ చేయాలి అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, యాక్చువల్లీ మైండ్ డైమండ్స్ కన్నా కూడా ఇవి సో అంటే చాలా తక్కువ ప్రైజెస్కి వస్తాయి. అట్ ద సేమ్ టైం సిమిలర్ ఫీచర్స్. సో ఇవి ప్రతి ఒక్కళ్ళే ఎఫోర్డబుల్, ప్రతి ఒక్కరికి తీసుకోగలిగిన ఆభరణాలు. సో ఇవి మార్కెట్ ప్రైస్ కాకుండా, సో నా ఇంటెన్షన్ గుడ్ ప్రైజింగ్లో ఇవ్వాలని నా ఇంటెన్షన్. సో నేను అందుకే స్టార్ట్ చేశాను. అందరూ ఆదరించాలని కోరుకుంటూ 3 days జరుగుతుంది. బిఫోర్ నేను షోరూమ్ ఓపెన్ చేసే ముందు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే బదులు ఇట్లా ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తే బాగుంటుందని నేను ఇట్లా స్టార్ట్ చేశాను. 28, 29, 30th అంతే కదా మేడం డేట్స్. 18, 19, 20 ఈ 3 days నేను ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తాను. సో అందరూ వచ్చి చూసి ఎనీ ఆర్డర్స్ కావాలని కూడా చేసిస్తాము. గత వైసీపీ పాలనలో గుంటూరు నగరం అన్ని విధాల నిర్లక్ష్యానికి గురైందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాకతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు. గుంటూరు పొన్నూరు రోడ్లో ఎన్క్యాప్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకి శనివారం ఎమ్మెల్యే నజీర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరానికి వచ్చే ముఖద్వారాలను అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంతో పాటు వారికి మెరుగైన వసతులు కల్పిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నగరంలో కాలుష్యాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎన్క్యాప్ సంబంధించినటువంటి నిధులతో దాదాపు ఈరోజు పొన్నూరు రోడ్లు ఎంట్రన్స్ దగ్గర నుండి 9వ లైన్ వరకు ఎన్క్యాప్ నిధులతో దాదాపు 1,20,00,000 రూపాయలతో 1,60,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా డ్రైన్ టు డ్రైన్ కాన్సెప్ట్తో నగరంలో ముఖద్వారంగా ఉన్నటువంటి పొన్నూరు రోడ్లో గతంలో అనేక విధాలుగా రద్దీగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పొన్నూరు రోడ్లో ఎన్క్యాప్ నిధులతో దాదాపు 1,60,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టడం జరిగింది. పెద్ద ఎత్తున నగరంలో నలుమూలలా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ప్రవేశించేటువంటి ముఖద్వారాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వెంటనే శంకుస్థాపన చేసిన తర్వాత ఈ రోడ్డు అభివృద్ధి కార్యక్రమం మొదలవుతుంది. నెలన్నర రోజుల్లో
పూర్తి స్థాయిలో రోడ్డు అభివృద్ధి. పునరుత్పాదకత శక్తి పరికరాలపై జీఎస్టీ తగ్గింపు కొత్త శకనానికి నాంది అని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. శనివారం స్థానిక నగరంపాలెం డీసీఎంఎస్ కార్యాలయం ఆవరణలోని నెట్ క్యాప్ జిల్లా కార్యాలయం వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా రాష్ట్ర నెట్ క్యాప్ ఆధ్వర్యంలో పునరుత్పాదక శక్తి పరికరాలపై జీఎస్టీ తగ్గింపు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, నెట్ క్యాప్ వీసీ ఎండీ కమలాకర బాబు, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, మహమ్మద్ నజీర్, గుంటూరు నగర కమిషనర్ పుల్లి శ్రీనివాసులు, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబుతో కలిసి పాల్గొన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా నెట్ క్యాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, నెట్ క్యాప్ వీసీ ఎండీ కమలాకర బాబు, నగర కమిషనర్ పుల్లి శ్రీనివాసులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జీఎస్టీ 2.0 సంస్కరణ ద్వారా వివిధ రంగాలకు చెందిన వస్తువులపై తగ్గించిన పన్నుల గురించి వివరించడం జరిగింది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సులో కార్యక్రమానికి సభ అధ్యక్షుగా ఉన్న ఎండి నెట్ క్యాప్ కమలాకర్ బాబు గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ రామాంజనేయులు గారికి, డీసీఎంఎస్ చైర్మన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన వివిధ హెచ్ఓడిస్ అందరికీ, స్టూడెంట్స్కి, ఫార్మర్స్కి, మీడియా మిత్రులు అందరికీ కూడా నా నమస్కారాలు. మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 22 నుంచి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక మెగా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జరుగుతున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ ఏదైతే జీఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా జీఎస్టీ ట్యాక్స్ని తగ్గించారు. ఇది దేశవ్యాప్తంగా అమలులో సెప్టెంబర్ 22 రోజు నుంచి అమలులోకి వచ్చింది. కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రం కూడా చేయని ఒక మెగా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరుపుకుంటున్నాము. సో దానికే నిన్న కలెక్టర్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ ఎండీ గారికి, నెట్ క్యాప్ జీఎస్టీ డిప్యూటీ కమిషనర్, అట్లాగే మనకి టీసీఎంఎస్ చైర్మన్ గారు, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం. స్టూడెంట్స్ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా గత నెల 22వ తేదీ నుంచి మన జిల్లాలో ప్రతిరోజు ఒక యాక్టివిటీ తీసుకుంటూ ఆ యాక్టివిటీకి అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతూ ముందు తీసుకెళ్తున్నాం. భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం, అట్లనే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క లీడర్షిప్లో ప్రజలకి ఈ జీఎస్టీ యొక్క తగ్గుదల వలన ఎంతెంత బెనిఫిట్ తీసుకుంటారనేది తెలియాలి అనే ఉద్దేశంతో మంచి మంచి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా వరకు గుంటూరు జిల్లాలో తీసుకున్నటువంటి చర్యల మూలంగా ప్రజల్లో ఎక్కువ మందికి జీఎస్టీ తగ్గినందువల్ల ఏ ప్రోడక్ట్ మీద ఎంతెంత తగ్గిందనేది వాళ్ళు తెలుసుకోగలిగారు. సో తెలుసుకోవడంతో పాటు ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈరోజు నిర్జాపు వారు పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు ఇచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు పెద్దలు రామాంజనేయులు గారు, అలాగే ఎండీ గారు అనేటువంటి కమిషనర్ గారికి, అలాగే డిప్యూటీ కమిషనర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ శాఖల అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముందుగా చెప్పుకోవాలంటే ఇవాళ రాష్ట్రంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ కార్యక్రమం జరుగుతుంది. సామాన్యుడి దగ్గర నుంచి ఉన్నత స్థాయి వరకు అందరికి కూడా, సంపన్నుల వరకు కూడా మేలు జరుగుతుందంటే మన దేశంలో పైన నరేంద్ర మోడీజీ గారు, రాష్ట్రంలో తురకపాలెం గ్రామంలో ఇక నుంచి ఎలాంటి మరణాలు సంభవించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని కోరామని వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, అంబటి రాంబాబు, బలసాని కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకు వైసీపీ నేతలు తురకపాలెం గ్రామ సమస్యలపై విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తురకపాలెం గ్రామంలో రక్షిత త్రాగునీరు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మృతి చెందిన వారందరికీ ₹1,00,00,000 చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు. అందరి ఇన్ఛార్జీలు, ప్రముఖ నాయకులు, దానితో పాటు
డాక్టర్స్ ఎవరైతే పొలిటికల్గా మాకు డాక్టర్ వృత్తిలో ఉన్నారో ఆ డాక్టర్స్ బృందం మొత్తం అంతా కలిసి గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలవటం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే తురకపాలెం అనే గ్రామంలో, గుంటూరుకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి గ్రామంలో గత 5 మాసాల నుంచి వరుసగా మరణాలు జరుగుతూ ఉన్నాయి. సుమారుగా 45 మంది మరణించారు. ఈ 45 మంది మరణించినప్పుడు మేము ఇదే బృందం డాక్టర్స్ మేము అందరం కలిసి వెళ్ళి ఆ తురకపాలెన్ని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత ప్రభుత్వం కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి అక్కడికి వెళ్ళి డాక్టర్స్ బృందం కూడా పరిశీలన చేసింది. దానితో పాటు కేంద్ర మంత్రి గారు వెళ్ళారు, రాష్ట్ర ఆరోగ్య మంత్రి గారు వెళ్ళారు, కలెక్టర్ గారు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. అక్కడ పరీక్షలు చేశారు. బాధ కలిగించేది, ఆశ్చర్యాన్ని కలిగించేది ఏమిటంటే ఇవన్నీ జరిగిన తర్వాత కూడా రీసెంట్గా ఒక మహిళ మరణించారు. దీనితో పాటు ఒక ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా మిలినాయిడోసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల చనిపోయారని కూడా నిర్ధారణ జరిగింది. అందరూ కాదు, కొంతమంది. అంటే ఈ వ్యాధి అక్కడ ప్రబలుతూ ఉన్నది. దిస్ ఈజ్ వెరీ డేంజరస్ డిసీజ్. బహుశా మన రాష్ట్రంలో ఎక్కడా లేదు. నిన్న ఏదో పత్రికల్లో చూసా, కేరళలో ఒక చోట, మొత్తం భారతదేశం 4-5 చోట్ల మాత్రమే ఈ మిలినాయిడోసిస్ అనేటువంటి క్రిమి వల్ల మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒకసారి సోకితే చాలా ప్రమాదకరం, బయటికి రావడం చాలా కష్టం. దానిలో షుగర్, బీపీ ఉన్నవాళ్ళు, లివర్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, కాస్త మందు తాగేవాళ్ళు ఉన్న వాళ్ళకి ఇది సోకిందంటే మరణం వైపే వెళ్ళేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. మోస్ట్ ఆఫ్ ది డెత్స్ దీనివల్లే జరిగాయి అనేది మాకున్నటువంటి అవగాహన. డాక్టర్లు ఇచ్చినటువంటి చిన్న చిన్న సమాచారం, ఏది కూడా పూర్తి సమాచారం ఇంతవరకు వెలుగు చూడలేదు. అందువలనే మేము ఇవాళ డిమాండ్ చేసింది ఏమిటంటే ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని, నిపుణుల కమిటీని వేసి దీన్ని నిర్ధారణ చేయండి. ఎందుకు నిర్ధారణ చేయమంటున్నాం అంటే ఇక్కడ నిర్ధారణ చేసి ఇక్కడితో అరికట్టేయాలా, లేదు ఇది వ్యాపించి జిల్లాలో, రాష్ట్రంలో పలు చోట్లకు వెళితే చాలా ప్రమాదం. కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఆపటం కోసం ప్రత్యేకమైనటువంటి నిపుణుల కమిటీని వేయవలసిందిగా మా కమిటీ డిమాండ్ చేసింది. దానితో పాటు 5 లక్షల రూపాయలు కొంతమందికి ఇచ్చారు, చనిపోయిన వాళ్ళందరికీ ఇవ్వలేదు. దాన్ని కూడా మేము గ్రహిస్తున్నాం. దానితో పాటు కాపు ఉద్యమ నేత దాసరి రాముని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ శనివారం గుంటూరులోని ఆయన నివాసంలో కలిశారు. అనారోగ్యం కారణంగా దాసరి రాము కుమార్తె మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామచంద్ర యాదవ్ దాసరి రామును పరామర్శించి మనోనిర్భరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో 18వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ పాల్గొన్నారు. అడ్వకేట్ ప్లస్ పొలిటికల్గా కూర్చోండి, కూర్చోండి. కుర్చీ వెనక వేయండి, అక్కడ కూర్చుంటారు. ప్రేమ్ కుమార్ అడ్వకేట్ తిరుపతిలో ఉంటారు. పొలిటికల్గా యూత్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.